సో హలో గాయ్స్, మీ అందరికి కొత్త రోస్ట్ వీడియోలోకి అయితే స్వాగతం. ఈరోజు మనం ఇంకొక కొత్త రోస్ట్ వీడియోతో మీ ముందుకు వచ్చామన్నమాట. ఆల్రెడీ మన ఛానల్లో ఒక రోస్ట్ వీడియో అయితే ఉంది. జోకర్ అంటే అప్పట్లో టిక్టాక్లో ట్రెండింగ్గా ఉండేది. జోకర్ అంటాడు, ముందుకు మొహం వచ్చి వ్యాన్ పెడతాడు, దాన్ని చూసి చిన్నపిల్లలు జడుచుకుంటారు. అదే ఆ వీడియోస్నే రోస్ట్ చేసాం. ఈసారి మన యూట్యూబ్ షార్ట్స్ వాటిని రోస్ట్ చేయడానికి అయితే మీ ముందుకి వచ్చేసా. ఓకే, ఈరోజు అదే యూట్యూబ్ షార్ట్స్ని మన చేత్తో ఏదంటారు, మన నోటితో అదేదో మీరే ఊహించుకోండి, దాంతో మనం అదేదైతే అదే దాంతో మనం రోస్ట్ చేద్దాం. ఓకే, ఇంకా మనం వీడియోలోకి వెళ్ళిపోదామా? బాబు వచ్చాడు, బాబు. కిండర్ జాయ్ వచ్చింది. కిండర్ జాయ్ ఇవ్వండి. కిండర్ జాయ్ వచ్చాడు. కిండర్ జాయ్ ఇస్తే వెళ్తాడు. నువ్వు నీ లైఫ్నే సీరియస్గా తీసావు, వీడియోని ఎందుకురా సీరియస్గా తీసుకుంటున్నావు? జోక్ రా ఇదంతా, వదిలేరా బాబు. ఒక్కసారి విని వదిలే. జోక్ ఇది, నిన్నెవడు హట్ చేయట్లే. నీ మనోభావాలు దెబ్బతింటే పర్సులో పెట్టుకుని లేదు. ఇప్పుడు వీడికి మనం స్కూల్కి వెళ్ళి చదువుకోరా బుద్ధిగా అంటే లేదు. నేను వెళ్ళను. నేను యూట్యూబ్లో రీల్స్ చేస్తాను, చేసి ఫేమస్ అవుతాను, సెలబ్రిటీ అవుతాను. అవసరమా వీడికి ఇవన్నీ? చూడండి ఒకసారి బ్యాక్ వెళ్ళి చూడండి. ఆడు కొట్టాడు, ఇది కొట్టింది, అందరూ కొట్టారు, అందరూ పడిపోయారు. క్వింజీ షార్ట్స్ అంటారు వీటినే. మనం ఇప్పుడు మాట్లాడుకోబోయే కూడా అలాంటివి అనుకోండి. వీడికి ఇప్పుడు స్కూల్కి వెళ్ళి చదువుకోరా అంటే లేదు. నేను ఇక్కడ షార్ట్స్ చేసి ఫేమస్ అవుతాను. ఈ వీడియో వాళ్ళ అమ్మగానే చూసిందనుకో, ఏం చేస్తుంది? నోట్లో కిండర్ జాయ్ పెట్టి పంపిస్తుంది. రే అసలు మీరు ఏం కాంటెంట్ చేస్తున్నారు రా? అసలు దీన్ని ఎవడైనా కాంటెంట్ అంటాడా? అసలు ఏంట్రా మీరు ఇద్దరు అబ్బాయిలేను? అసలు కళ్ళంతా నాశనం అయిపోయింది. మళ్ళీ రైట్ జాకే, నీకు చెప్పాను కదరా ఫస్ట్ అని వీడియో స్టార్టింగ్ నేను స్క్రిప్ట్ అప్పుడు రాయమని చెప్పాను కదా, ఇలాంటి వీడియోస్ తాగొద్దని. అంటే పాతపల్లి క్యాసెట్లో చూసి తీసానని. ఈ అబ్బా మళ్ళీ ఇలాంటివి తీసామంటే నీకు మామూలుగా ఉండదు నా కొడుకు. అసలు రియలీ గైస్, ఎందుకు జనాలు చూస్తున్నారు ఈ బాటిల్ పగిలిపోయే వీడియోలు? అసలు ఏముంది ఈ బాటిల్ పగిలిపోయే వీడియోలో? నా వీడియోలు చూడండి రా. ఎందుకు రా నా వీడియోలు చూడొద్దు? ప్లీజ్ రా, నేను డౌన్ఫాల్లో ఉన్నాను రా. 4-5 సబ్స్క్రైబర్స్ తగ్గిపోయారు రా. అదే నా వీడియోలు చూడండి రా. ఎందుకురా బాటిల్ పగిలిపోయిన వీడియోలు చూస్తున్నారు? అసలు అందులో ఏముంది? ఎందుకు జనాలు ఆ బాటిల్ పగిలిపోయిన వీడియోలు చూస్తున్నారు? సరే, ఇప్పుడు నువ్వు అదే బాటిల్ని ఒకటి బార్లో తాగేసి పగలగొడితే నువ్వు చూస్తావా? ఇంకా తిడతావండి, బేవర్సదవా, తాగుపోతుందవా అని. ఎందుకు మరి ఈ బాటిల్ పగిలిపోయిన వీడియోలు చూస్తున్నావు? ఎందుకు? ఇంతకు మించి భరించడం నా వల్ల కాదు. భరించలేని వాడు ఎందుకు ప్రేమించావు? వదిలేవచ్చుగా. అయినా నాకు సిగ్గులేదు, నేనే వదిలేసుంటే బాగుండేది. వదిలేస్తానే, ఎప్పుడు వదిలేస్తే బాగుండు. ఉంటే ఉండు, లేకపోతే వెళ్ళిపో. నీతో మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. వదిలే. అయితే విడిపోదాం. విడిపోదాం. ప్రేమ సముద్రం లాంటిది మిత్రమా, లోతెంతో దూరం ఎంతో తెలియదు. ఎస్ బాగా చెప్పాడు. వీడికి ఒక 5 రూపాయలు పేటిఎం, 4 రూపాయలు చేయకూడదు, ఇచ్చేస్తే వెళ్ళిపోతుంది. ఒక్కసారి దిగితే మధ్యలో వదిలేయకూడదు. అసలు ప్రేమ గురించి నీకేం తెలుసయ్యా? ప్రేమను పొందడం ఆనందం, దొరకడం అదృష్టం. అది పోతే తిరిగి రావడం చాలా కష్టం. మన చుట్టూ 16,000 మంది ఉన్నా మనం ప్రేమించే ఆ ఒక్కరు దూరం అయితే ఆ బాధ ఎలా ఉంటుందో నాకు బాగా తెలుసు. మీకు దూరమైన వ్యక్తి ఎవరు? రాధా. మీ పేరు? ఊడి అమ్మ, ఈడి కృష్ణుడా? ఈడి కృష్ణుడా? ఓ నాయన, అసలు అరే జాకే, రే అసలు నీకు ఇలాంటి వీడియోలు నువ్వు ఎందుకు తెచ్చావు? అసలు ఇలాంటి వీడియోలు తాగొద్దని చెప్పాను కదా. పాతపల్లి సీరియల్లో తీసి ఇలాంటివన్నీ పెడతావేట్రా జాకే? నువ్వు మళ్ళీ ఇలాంటివి అబ్బాయి సారీ సార్.
అయినా కళ్ళు మొత్తం చండాలం అయిపోయి ఇలాంటివి చూసి అపవిత్రం అయిపోయి నా కళ్ళు అంట. అరే అంటే ఓకే, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్ గైస్. గైస్ ఈ రోజుకైతే మనం ఈ మేక మొహంతో వీడియో అయితే ఎండ్ చేస్తున్నాం. బాయ్ గైస్, బాయ్ బాయ్. అరే జాకీ వీడియో అయిపోయింది, వస్తున్నాను దగ్గరికి.